బడుగు బలహీన వర్గాలకు కార్పొరేట్ వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముస్తాబాద్ మండల అధ్యక్షుడు బాలరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో 90 మంది బాధితులకు 30 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి చేతుల మీదుగా అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి తోడుగా అత్యవసర సమయంలో ఎల్ఓసి అందించి ప్రాణాలు నిలబెడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, పోద్గల్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైఎస్ చైర్మన్ రామరెడ్డి, నేతలు రాజిరెడ్డి, శ్రీనివాస్, అనిత, బాలరెడ్డి, భాను, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పేద ప్రజలకు అండగా నిలుస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కేకే మహేందర్ ప్రభాకర్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సీఎం సహాయ నిధి కింద 92 చెక్కులకు గాను దాదాపు 20 లక్షల పైచీలకు సీఎం సహాయ నిధి కింద ఈరోజు చెక్కులు బాధిత కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మన కేకే మహేందర్ అన్న గారిది, ఆది సీనన్న గారిది అని చెప్పచ్చు. మరి పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు అండగా ఉంటూ మరి ఒకవైపు పాలన సాగిస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభుత్వ విప్ గారికి, కేకే మహేందర్ అన్న గారికి, ఈ ముస్తాబాద్ గ్రామ ప్రజల తరఫున వారందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండలంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సీఎం సహాయ నిధి కింద వచ్చినటువంటి చెక్కుల రూపేణా మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెక్కులు దాదాపుగా 90 చెక్కులు అందించడం జరిగింది. దానికి గాను దాదాపుగా 30 లక్షల పైచిలకు రూపాయలు మరి బాధిత కుటుంబాలకు ఇప్పుడే అప్పచెప్పాం. మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే కార్పొరేట్ వైద్యం అందుకోవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఒకవైపు రోగం వచ్చి బాధపడుతూ ఉంటే మరోవైపు డబ్బులు లేని బాధ మరో వైపు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆలోచన చేయగానే 48 గంటల్లోనే మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వెంటనే ఫోన్ ద్వారా తెలియజేయగానే మరి నిమ్స్ ఆసుపత్రిలో బెడ్ ఇచ్చి మరి వెంటనే ఎల్ఓసి ఇస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రాంత కేకే మహేందర్ రెడ్డి గారిది ప్రభుత్వం, ఆది శ్రీనివాస్ గారిది అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ విధంగా ప్రజలకు ఎల్లవేళ సౌకర్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా మరి ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారికి, మరి కేకే మహేందర్ రెడ్డి గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.